హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ రోజే ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. AAAలో అయితే ఇది ఒక కామెడీ డ్రామా అండ్ మిస్టరీగా ఉంటుంది. వెన్నెల కిషోర్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఇది ఒక 2 hours కాన్సెప్ట్ మూవీ ఫ్రెండ్స్. 2 hours 5 minutes అయితే ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. నా కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. జెన్యూన్ కంటెంట్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొట్టారు కదా, థ్యాంక్ యూ. మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే శ్రీకాకుళం వైజాగ్లో ఏంటంటే మేరీ అని ఒక అమ్మాయి బీచ్ దగ్గర చనిపోతుంది అనమాట. అసలు ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు, అసలు ఏమైంది, ఆ అమ్మాయి కంటే ముందు ఒక 2-3 అమ్మాయిలు కూడా చనిపోయి ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, అసలు ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక మ్యాటర్ బయటకు ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనేది పోలీసులకి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏం చేసినా కూడా వాళ్ళకి ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా వాళ్ళకి తెలియదు అనమాట. ఏ క్లూ కూడా దొరకదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని చెప్పి వెన్నెల కిషోర్ గారిని తీసుకురావడం జరుగుతుంది. ఆయన ఏంటంటే ప్రైవేట్ డిటెక్టివ్గా అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ చుట్టుపక్కల మొత్తం కూడా క్లారిటీగా కామెడీగా డ్రామాగా నడుస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి ఆయన ఏం తెలుస్తాడు, ఎవరు అని చెప్పి చాలా బాగా చూపించారు. ఫైనల్ ట్విస్ట్ కానీ, ఎమోషనల్ క్లైమాక్స్ కానీ, ఫైటింగ్ కానీ చాలా బాగా అనిపించింది. వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరీ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లోగా నడుస్తూ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది, బోర్గా ఫీల్ అవుతాం. బట్ ఎప్పుడైతే వెన్నెల కిషోర్ గారు ఉన్న ప్లేస్ ఉంటుందో ఆ టైం అంతా కూడా మనం హ్యాపీగా అంటే నవ్వుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. ఆయన ఎంక్వైరీ చేసే విధానం కానీ, అడిగే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, శ్రీకాకుళం యాసలో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తెలంగాణ అంతా డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా ఓకే యావరేజ్గా ఉంది. పర్లేదు, వన్ టైం అయితే హ్యాపీగా చూడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మసాలా స్క్రాప్ అయితే ఏం లేదు, హ్యాపీగా చూసేయండి. ఇంకా సాంగ్స్ అదంతా అంటే ఓకే యావరేజ్గా ఉంది. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.